తెలంగాణను అడ్డు పెట్టుకొని అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని మహా న్యూస్ వంశీ కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడు, బినామీలుగా ఉన్నాడు అని చెప్పి రేపు వాళ్ళు పొరపాటున ఇదే అభ్యంతరకరమైన థంబ్నెయిల్స్ పెట్టి ఇదే కథనాలు టీ న్యూస్లో ప్రసారం చేస్తే ఇంతే కూల్గా ఆన్సర్ చెప్తారా, సమాధానం చెప్తారా? 100% ఇంతే కూల్గా చెప్తాను. ఎందుకు ఆగ్రహం, ఆవేశం? ఆగ్రహం మంచిది కాదు, ఆవేశం మంచిది కాదు. ఈ రెండు అనర్థానికి దారితీస్తాయి. కేటీఆర్ గారు ఇప్పుడు చేసినటువంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయం ఆయనకి నష్టం చేసేటువంటి అంశం. నేనేమంటానంటే అవసరమైతే నన్ను పిలిస్తే నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి పోయి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చి వచ్చుండేవాడిని, లేదా ఆయన అభ్యంతరం ఉంటే నేను అక్కడికి వెళ్ళి నేను రిమూవ్ చేసుకొని వచ్చుండేవాడిని. అంటే నా దగ్గర అంత ఓర్పు ఉండాలండి, సహనం ఉండాలి. ఎదగాల్సినటువంటి నాయకుడికి, ఎదగాల్సినటువంటి జర్నలిస్ట్కి, ఎదగాల్సినటువంటి ఏ వ్యక్తికైనా సరే కొంత ఓర్పు, సహనం అనేటువంటి ఉండాలి. ఆవేశాలు, ఇవన్నీ ఆగ్రహాలు ఏముంది ఒక్క నిమిషంతో అది మంచి చేస్తుందా చెడు చేస్తుందంటే మనం ఇప్పటివరకు సృష్టిలో చూస్తే ఆవేశం, ఆగ్రహం చెందినటువంటి వాళ్ళు 90% నష్టపోయారు. ఆయన నేను నష్టపోకూడదని కోరుకుంటున్నా. కేటీఆర్ గారు నష్టపోకూడదనేటువంటిది నా అభిప్రాయం.